హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. సో, ఈరోజు రెసిపీ ఏంటంటే ఏడు చేపల పులుసండి. ఏడు చేపల పులుసేంటి? ఏంటిది వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? మీకు గుర్తుందో లేదో కానీ చిన్నప్పుడు ఈ కథ చాలా సార్లు వినుంటాం. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. సో, ఆ 7 చేపలు ఇందులో ఉంటాయన్నమాట. సో, ఈరోజు రెసిపీ ఏంటంటే ఆ 7 రకాల చేపల్ని కలిపి పులుసు చేసేసుకుందాం. సో, ఇక్కడ 7 రకాల చేపలున్నాయి. వాటి పేర్లేంటో ఒకసారి చెప్పేస్తాను. సో, ఫస్ట్ చేప గుడ్డెంగళ్ళు. సో, ఎక్కువ ఉంటే గుడ్డెంగళ్ళు అంటారు. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి గుడ్డెంగ అంటారు. అండ్ నెక్స్ట్ చేపొచ్చేసి సుదుములు అంటారు. అండ్ ఈ చేప పేరు గులివింద. అండ్ ఈ చేప పేరు కారలు. అండ్ ఈ చేప పేరు కనస. అండ్ ఇవి మాగలంటారు. అండ్ లాస్ట్ ఫైనల్ ఇసుక దొంతు. సో, ఈ 7 రకాల చేపలతో టేస్టీగా పులుసు వండేద్దాం. ఓకేనా? సో, ఇక్కడ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అన్ని ఉల్లిపాయలు 2 మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 6, 7 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని మధ్యకి పెట్టుకోండి. అలాగే కొత్తిమీర అండ్ కరివేపాకు. సో, ఇవి రెడీగా పెట్టేసుకోండి. అలాగే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోని బాగా వేయించుకోండి. ఇవి లేత గులాబీ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు కూడా కట్ చేసుకున్నాం కదా! అవి కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. సో, టొమాటో బాగా మెత్తగా మిక్స్ అయ్యేలాగా మనం వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. లాస్ట్‌లో టేస్ట్ చూసి మీకు ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే 2 నిమిషాల పాటు ఉంచేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. సో, మనం హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని బాగా దగ్గరగా అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. సో, కిందన అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 7 రకాల చేపలు వేసేసుకుందాం. ఈ 7 చేపలంటే నిజంగా నేను చిన్నప్పుడు ఎన్ని సార్లు వినుంటానో. 'అనగనగా ఒక రాజు' అని స్టార్ట్ చేయగానే ఆ 7 చేపలే గుర్తొస్తాయి. ఇంకా వద్దురా బాబు ఈ కథ అని అనుకునేవాళ్ళం. సో, ఇప్పుడు 7 చేపల కథని 7 రకాల చేపల పులుసుగా మీ ముందుకు తీసుకొచ్చాను. సో, చేపలన్నీ ఇలా వేసుకున్న తర్వాత కదపకుండా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోని మీరు ఇలాగే ఉంచేయాలి. సో, చేప పైన ఉండే స్కిన్ అనేది ఊడకుండా ఉంటుందనమాట. సో, ఎక్కువగా కలిపేస్తూ ఉంటే మనకి స్కిన్ అనేది ఊడిపోతుంది. అండ్ అలా కలపకుండా 2 మినిట్స్ తర్వాత నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ మసాలా మొత్తం చేపలకు అంటేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లోని మూత పెట్టి ఉంచేయండి. 2 మినిట్స్ తర్వాత తీసేయండి. ఎందుకంటే చేపలు మెత్తగా అయిపోతాయి ఎక్కువసేపు ఉంచితే. సో, ఇలా 2 మినిట్స్ ఉంచడం వల్ల చేపలు బాగా మగ్గుతాయన్నమాట. సో, ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోండి. సో, ఇలా వేసుకున్న తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకొని దాని రసం తీసుకొని వేసేసుకోవాలి. ఏంటి 7 రకాల చేపలా? 7 రకాల చేపలతో పులుసా? ఏం బావుంటుంది అని అనుకుంటున్నారా? లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ చేసుకొని తింటారు. ఇప్పుడు ఈ చేపల్ని గరిటెతో కలపకుండా జాగ్రత్తగా కడాయిని పట్టుకొని అటు ఇటు కదుపుతూ ఉండాలన్నమాట. సో, ఇలా కదపడం వల్ల మనకి మసాలా అండ్ పులుసు బాగా మిక్స్ అయ్యి చేపలకి బాగా పడుతుంది. సో, ఇక్కడే మీరు ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోయినా అండ్ ఆయిల్ సరిపోకపోయినా వేసుకోవచ్చు. మూత పెట్టి ఒకే ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది. సో, పైన కొత్తిమీర అలాగా చల్లుకోండి. ఇంకా ఏంటండి, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? వేడి వేడి అన్నంలో చేపల పులుసు, మామూలు చేపల పులుసు కాదండోయ్! 7 రకాల చేపల పులుసు అన్నంలో కలిపి తింటుంటే ఆహా అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.